ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 2వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ఆ యొక్క ప్రాముఖ్యమైన దంపతులు ఎవరు, వారిని గూర్చి వారు ఏ విధంగా ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు జన్మకు ముందు వారు ఈ యొక్క ప్రభు జన్మను చరిత్రాత్మకంగా రుజువు చేయుటకు గాను గణాంకములలో ఏ విధంగా నమోదు చేసి ఉన్నారు అనే సత్యాన్ని ఈ లేఖనం మనకు వివరించుచూ ఉన్నది. ఆ దినములలో సర్వలోకమునకు, ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభువు జన్మకు ముందు కాలములో సర్వము అనగా ఒక్కటే అయి ఉంది ప్రభుత్వము. ఇన్ని దేశాలు, ఇన్ని రాజ్యాలు, ఇన్ని పరిపాలనలు లేవు. రోమా ప్రభుత్వం వారు పరిపాలించుచున్న కాలం అది. ఆ కాలములో సిరియాలో ఉన్న గవర్నరు కైసరు ఐగుస్తు అను ఆ గవర్నరు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దాని గురించి వివరంగా ముందుకు తెలుసుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. 2:1 వచనము లూకా సువార్త. 4 సువార్తలలో కూడా ప్రభు జననం గురించి చాలా విపులంగానే రచించి ఉన్నారు. లూకా, మత్తయి, లూకా, మార్కు, యోహాను. లూకా సువార్తలో ఈ యొక్క కైసరు అనే గవర్నరు సిరియాలో ఉంటూ ఇచ్చిన ఆజ్ఞను గురించి మనము ముందుకు ధ్యానము చేద్దాం. కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను ప్రజా సంఖ్య వ్రాయవలనని. అదే మొదటి ప్రజా సంఖ్య. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. And it came to pass in those days that there went out a decree from Caesar Augustus that all the world should be taxed. ఆ దినాల్లో అంతఃపూర్వము పన్నులు లేవు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ప్రజా సంఖ్య వ్రాయబడాలి, పన్ను చెల్లింపు అందరూ చేయాలి అని ఈ గవర్నరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అండ్ దిస్ ట్యాక్సింగ్ వాజ్ ఫస్ట్ మేడ్ వెన్ సిరీనియస్ వాజ్ గవర్నర్ ఆఫ్ సిరియా. 3వ వచనం చూసినప్పుడు అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వారు ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ కాపురం చేస్తుంటే అక్కడ వ్రాయించకూడదు, కానీ వారి యొక్క తమ తమ గ్రామాలకు, పట్టణములకు వెళ్ళాలి, వెళ్ళి వ్రాయించాలి. అందువల్ల అందరూ ఆ సంఖ్యలో వ్రాయించుకొనుటకు తమ తమ పట్టణములకు వెళ్ళారు. అండ్ ఆల్ వెంట్ టు బి టాక్స్డ్ ఎవ్రీవన్ ఇంటూ హిస్ ఓన్ సిటీ. ఆ విధంగా ఆయా దేశముల వారు ఆయా స్వగ్రామములకు తరలి వెళ్ళి ఉన్నారు.
ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన ఈ యొక్క దంపతులు యోసేపు మరియా. వీరు కూడా ప్రజా సంఖ్య నమోదు చేయించుకోవాలి. అందువల్ల వీరు ఏమి చేశారో చూద్దాం. లూకా సువార్త 2:4 ప్రకారము యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. యోసేపు దావీదు వంశస్థుడు మరియు దావీదు గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడాలి. కాబట్టి ఆ విధంగా వ్రాయబడాలి. కాబట్టి వారు వెంటనే ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? ఆ సంఖ్యలో వ్రాయబడుటకు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు అని మనం చూసినప్పుడు లూకా సువార్తలో మనకు 4వ వచనంలో వ్రాయబడి ఉంది. 5 నుంచి చూసినప్పుడు గలిలయలోని నజరేతు వాసి, అక్కడ కాపురం ఉంటున్నాడు యోసేపు. ఆ విధంగా మరియమ్మ తల్లిదండ్రులు కూడా నజరేతులోనే ఉన్నారు. అది గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనే గ్రామం. అక్కడ నజరేతు నుండి వీరు ఎక్కడికి వెళ్ళాలి? యూదయ దేశంలోని బెత్లెహేము అనబడే ఆ గ్రామానికి, ఆ ఊరికి వెళ్ళాలి. ఆ ఊరి పేరే దావీదు ఊరి. దావీదు ఊరికి వెళ్ళాను. బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. కాబట్టి నజరేతు నుండి యూదయ దేశంలోని బెత్లెహేముకు వెళ్ళుటకు రైలు లేదు, బస్సు లేదు, ఎడ్ల బండి లేదు, లేకపోతే గుర్రాల బండి లేదు. వారికి ఎటువంటి ప్రయాణ సౌకర్యము, బైకులు లేవు ఆ దినాల్లో. కేవలము వారు వాడితే ధనవంతులైతే ఒంటెలు లేదా గాడిదలు మాత్రమే. ఇక్కడ ఈ యొక్క దంపతులు వీరి పరిస్థితి ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, యోసేపుకు ప్రదానము చేయబడిన మరియా, ఆమె నిండు శూలాలిగా ఉంది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదై ఉన్నది. అయితే ఆమెను యోసేపు చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్న తర్వాత వారు అదే సమయంలో కైసరు గవర్నరు గారి చేత ఆజ్ఞ అయింది కాబట్టి సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడుటకు తమ ఊరికి వెళ్ళాలి. కాబట్టి మరియతో కూడా తన భార్యగా నమోదు చేయించుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది. To be taxed with Mary, his espoused wife, being great with child. అనగా నిండు శూలాలిగా యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భంలో ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క విషయము మనము ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. In those days a decree went out, Herodian kingdom, that was a Herodian kingdom, and the Augustan province census system. In those days, Caesar Augustus issued a decree that a census should be taken of the entire Roman world. There were no other countries, no kingdoms, only one kingdom, that was the entire Roman world. This was the first census that took place while Quirinius was governor of Syria, and everyone went to their own town and own villages and hamlets. In those days, Mary and Joseph also to be attend to this census work in their forefathers' native place, that is Bethlehem in Judea.
The census ordered by Caesar Augustus was the first registration of the Roman world. Purpose. What is the purpose of census? The census was intended to account for everyone and collect taxes, and where their profession will be entered. Accordingly, the taxes to be fixed and has to be paid by the individuals. What is the method they have adapted? People were required to register at their place of family origin in cities, in villages. People reported to be bureaucrats' office within a set time period. In villages, census recorders traveled to the village for a few days or weeks. People affected Joseph and Mary. Their travel became hectic and very tough for them, who were engaged and expecting a child. The Mary, the wife of Joseph, in full-term pregnancy. They are to be there in Bethlehem. From Nazareth to Bethlehem, it was 200 miles. Such a long distance without any traveling facility except a donkey. So, Caesar Augustus, as per the order of the emperor, it was the time when it was taken up from 27 BC to 14 AD. The census took place while Quirinius was the governor of Syria. Census conducted in several ways in those days. So, according to this, the Mary and Joseph traveled with a tough time with the full-term pregnant mother. Joseph so patiently taken her to Bethlehem. However, there are some issues with this traveling. Also, they have faced. Here, what we have to understand is the problems faced by the Mary. Nobody were helped her during her tough time. No women assistance, because all the family members, both sides, felt that she might have been had premarital sex with Joseph, might have been conceived. In such conditions, they have not given any respect or kindness toward Mary. Instead, they commented in so many ways and so many comments against to her integrity. She was a dedicated woman with integrity, and Joseph also very dedicated and integrated righteous man.
never touched Mary during her pregnant time until Jesus Christ born. So this was happened because of the Holy Spirit. God filled her and caused pregnancy. This fact was known to Mary and Joseph as per the Gabriel foretold. All the other people, even though these two couple informed them, the family members and others, they never trusted. Instead of trusting and comforting Mary, they were commented against to her. That was very painful, even though she bore. Such a lovely lady, most obedient lady, and very patient lady. Here, what we have to understand, we need to appreciate the husband of Joseph. After betrothal, he accepted her to be his wife. Henceforth, the threat of punishment to Mary was almost cancelled. Whoever committed adultery and whoever get pregnancy because of the illegal sex with a man is to be punished by killing her in front of all the people. That was the decree. Moses' law written, the man that committeth adultery with another man's wife, even he that committeth adultery with his neighbor's wife, the adulterer and the adulteress, shall surely be put to death. That was according to the Leviticus 20, 10th verse. And in 11th, 12th also it was there. And 13th verse, Leviticus 20th chapter, 13th verse, it says, if a man also lie with mankind, as he lieth with a woman, both of them have committed an abomination. They shall surely be put to death. Their blood shall be upon them. That means with stoning, they ought to be killed in front of all the people. That was the punishment as per Moses' law. Henceforth, she was trembled inside. Very fearful, very serious law. It has to be implemented. If Joseph failed to take her as wife, such a terrible situation was in front of Mary. In such situation, Joseph came forward and accepted Mary as his wife and protected from the death penalty, even for himself also. As after betrothal, she already became
a wife of the betrothed man, Joseph. So if they met sexually also, it's not an offense as per Moses' law. Henceforth, they were not caught, both of them. Instead, they left, and Joseph protected Mary. Glory to God. So, Mary and Joseph traveled long distance with painful condition, reached Bethlehem. This was the elaborated information about the census as well as their betrothed status and travel. ఇక్కడ మనకు మరియమ్మ గర్భము ధరించుట అనేది ప్రమాదకరమైన పరిస్థితి. లేవికాండము 20వ అధ్యాయము 10, 11, 12, 13వ వచనము చూసినప్పుడు ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినట్టు అది కన్ఫర్మ్ అయిన ఎడల వారిద్దరూ హేయక్రియ చేశారు కనుక వారికి మరణ శిక్ష విధింపవలను, తమ శిక్షకు తామే కారకులు అని లేవికాండం 20:13లో వ్రాయబడి ఉంది. దీని ప్రకారంగా మరియమ్మ గర్భము ధరించి ఆమె గనక వేరే వ్యక్తి ద్వారా శయనించుట ద్వారా గర్భమైతే ఈ పనిష్మెంట్కు ఆమె అర్హురాలు. కానీ ఆమె ప్రధానముగా చేయబడిన యోసేపును కూడలేదు, మరియు ఏ ఇతర పురుషుని కూడా కూడలేదు. ఆమె పవిత్రురాలు. అయితే ఈ గర్భం ఎలా జరిగింది? గాబ్రియేలు దూత చెప్పినట్టు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించి కుమారును కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనే ఆ వాక్యము నెరవేరింది. అందువలన ఆమె అపవిత్రురాలు కాదు అని గాబ్రియేలు దూత ద్వారా తనకు అర్థమైంది, అనగా మరియకు అర్థమైంది. మరియు యోసేపు కూడా గాబ్రియేలు దూత ద్వారా ప్రబోధించబడింది. కాబట్టి వారిద్దరూ ఏకమై యేసుక్రీస్తు ప్రభు జన్మించే వరకు కూడలేదు. ఇక్కడ యోసేపు నిష్ఠ కలిగిన భక్తిపరుడు అయిన నీతిమంతుడు అయిన వ్యక్తి. అందువలన ఆమెను ఆయన తాకలేదు. ఇది ఎంతో చాలా శ్రేష్టమైన గుణలక్షణము కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. యోసేపు మరణకరమైన పరిస్థితి నుంచి ఆమెను తప్పించి ఉన్నాడు. 2, ఆమె గర్భవతిగా ఉండి ఆమె ఎవరి వద్దకు కూడా చేర్చుకోబడుటకు అవకాశం ఎవరూ ఇవ్వలేదు. కాబట్టి ఆయనే ఎలిజబెత్ ఇంటి వద్ద నుండి తన ఇంటి వద్దకు తీసుకొని వచ్చి ఉన్నాడు భార్యగా. కాబట్టి తానే కాపాడి పోషించి ఉన్నాడు. అయితే ప్రజాసంఖ్య వ్రాయించబడుటకు 9వ నెలలో నిండు చూలాలిగా ఉన్నప్పుడు ఆమెను కూడా పెట్టుకొని భార్యగా ఆ ప్రజాసంఖ్యకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. 200 కిలోమీటర్లు నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనే దావీదు ఊరికి వెళ్ళుటకు 200 మైళ్ళ దూరం. నా ప్రియమైన వారలారా, ఎంత ఓపిక, ఎంతో కష్టముతో, ఎంతో శ్రమతో ఆమెను ఆ యొక్క గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ మరియా ఎంతో శ్రమ అనుభవించింది, వేదన అనుభవించింది. ఆ ప్రయాణంలో ఆమెకు కుటుంబము తరపున ఎటువంటి సహాయము అందలేదు.
ఒక స్త్రీ సహాయము చేయవలసిన పరిస్థితి ఉన్న తరుణంలో తనకు దొరకలేదు. ఇంటి వద్ద తన కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారు ఎవరూ కూడా ఆమెను ఆదరించిన వారు కారు, సహాయం చేసిన వారు కారు, అయ్యో అని కనికరించిన వారే లేరు. అందరూ కూడా పెళ్లి కాకమునిపే నువ్వు యోసేపుతోను ఈ విధమైన పని చేసేవు అని అసహించుకున్న వారే, అవమానించిన వారే, నిందించిన వారే. దానికి కుమిలిపోయింది మరియా. ఎంతో దీనురాలై ఓపికతో ప్రభు సన్నిధిలో వేడుకుంటూనే ఉంది. ఇంత వేదనాకరమైన ఆ యొక్క గర్భములో కుమారుడు కుమార్తె ఎవరో పిండం ఉన్నప్పుడు ఆమెను సంతోషంగా చూస్తారు, బలమైన ఆహారము పెడతారు, ఆమెకు విశ్రాంతిని ఇస్తారు. ఈ మూడు కూడా ఇవ్వలేదు అక్కడి ప్రజలు కానీ కుటుంబం కానీ. తన పనే తానే చేసుకోవాలి. తనకు బలమైన ఆహారం ఎక్కడిది, తనకు సంతోషము ఎక్కడిది? ఎవరు చూసి వచ్చి పలకరించిన వారు లేరు. వారు ఎటువంటి సూడిదలు కూడా ఇచ్చి ఆమెను బలపరిచిన వారు లేరు. ఎంత వేదనకరమైన శ్రమ! ఆ లోకరక్షకుడు తన యొక్క గర్భంలో ఉంటుండగా వేదనతో దేవునితో ఐక్యమై ప్రార్థనే తప్ప ఇక తనకి వేరే మార్గము లేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. 9 నెలలు కూడా దేవునితోనే సహవాసం, 9 నెలలు కూడా ప్రార్థనే, 9 నెలలు కూడా ఎటువంటి కుమారుని ఇస్తావో, ఎటువంటి బహుమానం ఇస్తావో, మీరు గాబ్రియల్ ద్వారా పలికబడిన మాటను నెరవేరుస్తారా ప్రభు? నేను ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను కాపాడు. నా లోపల పెరుగుతూ ఉన్న ఆ యొక్క ప్రాణమును కూడా కాపాడుమని దేవుని ప్రభుని వేడుకొని ఉంటుంది. అంత గొప్ప ధన్యురాలు ఆ కన్యక మరియా. తన 12-13 ఏటనే ఈ శ్రమ తన జీవితంలోకి ప్రారంభమైంది, ప్రవేశించింది, అనుభవిస్తూ ఉంది. ఇంత వేదనకరమైన ఆ జీవితంలోనే ధన్యకరమైన ఆశీర్వాదాలు ఆమె మీద కుమ్మరించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధి ఆమె తోడుగా ఉండుట, దేవునితో సహవాసము ఆమెకు నిత్యము దొరుకుట, దేవుణ్ణి సంతోషింప చేయుట, పెరుగుతున్న లోపల యేసుక్రీస్తు ప్రభు ఆనందించి ఆయన ముగ్ధుడైపోవుట, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను బలపరచుట, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత గొప్ప ఆ యొక్క మాతృమూర్తి మరియమ్మ. ఆమెను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ యోసేపు ఎంతో ధన్యుడు, యోసేపు ఎంతో నిష్ఠ కలిగిన వాడు, నీతిమంతుడు, ఎంతో ప్రార్థనాపరుడు. సర్వ ప్రజలు, కుటుంబము అందరూ ఎన్ని మాటలాడినా మరియమ్మ సంగతి ఎరిగినవాడుగా, దేవుని చేత ప్రబోధించబడినవాడుగా ఆమెను ఆదరించి ప్రేమతో ధైర్యపరిచాడు, ఆమెను బలపరిచాడు, పోషించాడు. అట్టి ఈ యొక్క మరియా మార్త దంపతులను బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.